స్వామిని కూడా ఎల్లగా వెళ్ళి ఆడవారు ఒట్టికెళ్ళారు. ఈ కోడేరు పట్టిపోయి ఈ స్వామిని కూడా అన్నయ్య ఎవరో కోడి చక్కగా ఉన్నాడు, మన దాహం చెప్పుకున్నారా? సరేనా ఆ మహానగించి ఆ ఎవరు కోడేరులోని దహం చెప్పుకున్నాడు అన్నయ్య. మన దహం చెప్పుకున్నాం. అది కాకుండా మన ఒళ్ళని జనం ఉంటున్నాడు, మన స్నానం చేద్దారా అని చెప్పేసి ఆ స్వామి కూడా అలవాడి కోడేరు అది కాకుండా ఒళ్ళంతా అన్నయ్య, అది కాకుండా ఎవరో పనివాడు ఉన్నాడు, మనం దుంపలు పట్టుకొని కూర్చుంటున్నావురా అని చెప్పేసి ఆ స్వామి కూడా ఆ ఎవరు కోనేలోని దుంపలు పట్టుకొని ఆ అన్నయ్య ఆ వనంలో కోచుకుంటూ వేసి ఆ కోడేరు పట్టిపోయి సోమరు పడుకోని ఉన్నారు. ఎప్పుడు పడుకొని ఉన్నారు? చల్లబడిపోయింది. అప్పుడు ద్వారకి రాజు కూడా నా వనంలో ఉన్నారో నా కోడేరు ఉందో చెప్పేసి చూడచక్కగా వచ్చాడు. ఎప్పుడు చూడచక్కగా వచ్చినాడు వాళ్ళు ఎవరంతా పాడు చేశాడు, నేను ఎవరమంతా నీరు చేశాడు. ఇప్పుడు ఎదుగుతాడు. అప్పుడు కూడా ఆ ద్వారకి వచ్చి మన సొంత కాదు అప్పుడు అంటున్నారు, ఓ సమరా ఓ సమరా